శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పేరుతో విధ్వంసానికి దిగితే అడ్డుకుంటామన్నారు ఆదివాసీ రైతు కూలీ వామపక్ష నేతలు. శ్రీకాకుళం జిల్లా సరిబుజ్జిలి బూర్జి మండలాల పరిధిలో నిర్మించనున్న 3200 మెగావాట్ల క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా అడ్డూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సరిబుజ్జిలి బూర్జి మండలాలకు సంబంధించి 45 గ్రామాల నుండి సుమారు 3000 మంది బహిరంగ సభలో పాల్గొన్నారు. గత కొన్ని నెలలుగా పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మానవాళి మనుగడకు ప్రమాదకరమైన థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా తమ ఆదివాసులు సాగు చేస్తున్న భూమిని పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం లాక్కుంటే ఊరుకునేది లేదన్నారు. ఆదివాసీ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబయోగి బొగ్గుల కొంపటిని తెచ్చి ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేయొద్దన్నారు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత వంకల మాధవరావు అభివృద్ధి పేరుతో వినాశకర పరిశ్రమలు తెచ్చే బదులు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ప్రభుత్వం తీసుకురావాలని కోరారు. క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేదంటే తమ ఉద్యమం ఉధృతం చేస్తామంటూ ఆదివాసీ పౌర సంఘ వామపక్ష నేతలు హెచ్చరించారు. ఇక్కడ పీవీటీసీ గిరిజనులు సవర జాతాపు పోడి వ్యవసాయం చేసుకుని తరతరాలుగా ఇక్కడ జీవిస్తున్నారు. వాడికి పోడి వ్యవసాయం తప్ప వేరొక వ్యవసాయం లేదు. ఆ వ్యవసాయాన్ని కూడా దూరం చేయడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అందుచేతనే ముక్త కంఠంగా అన్ని పార్టీలను కూడా అన్ని ప్రజా సంఘాలను కూడా ఏకం చేసి ఈరోజు బహిరంగ సభ ద్వారా ఈరోజు ఈ యొక్క పవర్ ప్లాంట్ నిర్మించొద్దని, ఆదివాసీ జీవించే హక్కుని కలిగించకుండా చేయాలని చెప్పి కలిగించే వ్యక్తిగా ఈరోజు మేము కోరుకుంటా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా బూర్జా సరుగుజ్జుల ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతోని బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా ఈ రోజు అడ్డూరులోన బ్రహ్మాండమైన సభ జరిగింది. ఈ ప్రాంతంలో ఉండే 20 గ్రామాల నుంచి ఈ రోజు వందలాది మంది ఈవేళ ఇక్కడికి హాజరైనారు. ఈ రోజు థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతోని మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సుమారు 5-6 వేల ఎకరాలు ఈ రోజేమో కార్పొరేట్ కంపెనీలకి కట్టుబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజు కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారిని ఒక ప్రశ్న అడగదలుచుకోండి మీ సందర్భంగా. అటువైపున అణు విద్యుత్ కేంద్రం, ఇటు పక్కన కార్గో ఎయిర్పోర్ట్, ఇటువైపున థర్మల్ ప్లాంట్, ఈవేళ ఈ శ్రీకాకుళం జిల్లాని ఏ శ్మశానం చేయదలుచుకున్నారా అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఈ రోజు ఈ థర్మల్ ప్లాంట్ పేరుతోని మొత్తం అంతా కూడా అభివృద్ధిని విధ్వంసకర అభివృద్ధిగా ఇవాళ మీరు మార్చేస్తారని అడుగుతున్నాం. అభివృద్ధి అంటే విధ్వంసకర అభివృద్ధి కాదు మేము చెప్తాము. అభివృద్ధి అంటే ఏమిటో మేము చెప్తాము. ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ పెండింగ్ ప్రాజెక్టులు మీరు పూర్తి చేస్తే శ్రీకాకుళం చివరి జిల్లా వరకు నీరిస్తే ఈ జిల్లాలో 2 పంటలు పండిస్తే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఆ విధంగా జిల్లా సస్యశ్యామలం అవుతుంది, పరిశ్రమలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది. ఈ విధంగా మొత్తం జిల్లా అభివృద్ధి అవుతుంది. అంతేకాదు ఉపాధి ఇస్తాము, ఉద్యోగం ఇస్తామని చెప్తారు. భూమికి ఉద్యోగానికి లెక్కలేదు. భూమి అనేది ఎక్కడి నుంచి అనేక తరాల ముందు తరాలలో పోషించింది. భవిష్యత్తులో అనేక తరాల వాళ్ళకి ఈ భూమి పోషిస్తుంది. నువ్వేమో ఉద్యోగం ఇస్తానని చెప్తున్నావు. దీనికి దానికి కొలమానమే లేదు. ఈవేళ భూమిని విడిచిపెట్టేది లేదు. ఈవేళ రైతాంగాన్ని ఆస్తి ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తిహీనులుగా మార్చే ప్రయత్నం మీరు చేస్తారు. ప్రజల భూముల్ని కార్పొరేట్ భూములుగా మీరు చేస్తారు. ఎట్లాంటి శాస్త్ర సహించేది లేదు. పెద్ద ఎత్తున ప్రజల నుంచి ప్రజా ప్రతిఘటన ఎదుర్కో తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఈ పోరాటాన్ని భవిష్యత్తులో ఇంకా ఐక్య ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం. ఇప్పటికే పర్యావరణం అసమతుల్యత ఉన్నదని, పర్యావరణ విధ్వంసం జరుగుతుందని, కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయని, గ్రీన్ కవరేజ్ తగ్గుతుందని ప్రభుత్వమే చెప్తోంది. అన్ని సంబంధించిన ఉడంబడికలు సంతకాలు చేస్తుంది, కర్బన ఉద్గారాలు తగ్గిస్తామని. అలాంటప్పుడు ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ అనేది 3200 మెగావాట్ల ఇక్కడ విద్యుత్తుని ఇక్కడ ఏర్పాటు చేయాలంటే, అంత విద్యుత్తుని పుట్టించాలంటే ఎంత బొగ్గుని ఇక్కడ మండిస్తే ఇక్కడ సంబంధించిన అంత పొగ కానీ అంత యొక్క శాండ్ కానీ ఈ రోజు మొత్తం కూడా పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి ఈ బూడిదకి సంబంధించిన యాష్ పాండ్స్ ఏర్పాటు చేసినప్పుడు కానీ ఆ కింద లేయర్ కనుక సరిగా లేకపోతే దానివల్ల జరిగే నీటిలోకి ఇంకిపోయి ఇక్కడ మొత్తం కూడా వాళ్ళ తాగునీరు, సాగునీరు అన్ని కూడా కాలుష్యమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరగాలి తప్ప విధ్వంసకర అభివృద్ధి అనేది అభివృద్ధి కాదు. కాబట్టి ఇప్పుడు విషతుల్య రసాయనాలు జల్లే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇదే అభివృద్ధి అంటాం సరికాదు. ఇది వరకు కృష్ణా కమిషన్ కానీ, శ్రీకృష్ణ కమిషన్ కానీ అనేక బోర్డులు ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నాయి. ఇవి అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా అభివృద్ధి చెందుతాయన్నది ఒక ప్రణాళిక ఇచ్చాయి. ఆ ప్రణాళిక
దానికి ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చేయడము, తద్వారా ఇంకా కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేయడము, ఇవి ఇక్కడ ఉన్న పేదరికాన్ని వలసల్ని ఆపగలుగుతాయని చెప్పింది. అలాంటి సంబంధించిన వాటిని ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వము వాటిని పక్కన పెట్టి ఈ రోజు వీళ్ళు చెప్తున్న అభివృద్ధి అంటే ఇంతకు ముందు కంటే ఇక్కడ ఏమైనా ప్రకృతిని డెవలప్ చేస్తారా, ఇంతవరకు ఇప్పటికంటే వీళ్ళకి ఏమైనా ఆదాయాన్ని పెంచుతాయా, ఉపాధిని కల్పిస్తాయా? ఈ రోజు వాళ్ళకి సంబంధించి వ్యవసాయం ద్వారా పొందుతున్న తరతరాలుగా వాళ్ళకి వచ్చిన భూమి మీద పొందుతున్న ఏదైతే ఉపాధి ఉందో ఆ ఉపాధిని తీసేసి ఒక్క తరానికి మాత్రం ఇచ్చే ఉద్యోగాన్ని వాళ్ళు ఈ రోజు ఉపాధిని చూపించడం అనేది సరైనది కాదు. కాబట్టి కన్న తల్లి మీద పుట్టిన మీద ఒక మమకారం ఉంటుంది. ఊళ్ళో ఇన్ని ఖాళీ చేసి వాళ్ళు ఏదైతే గతంలో అనేక సంబంధించి ప్రాజెక్టులకు ఇచ్చారో ఆ ప్రాజెక్టులకు ఇచ్చిన వాటన్నిటి కూడా అవన్నీ కూడా చాలా నష్టం చేసినాయి. కాబట్టి మన యొక్క అనుభవం ఉన్నది. ఇక్కడ శ్రీకాకుళంలో కూడా పెద్ద ఎత్తున అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం అనేది మానవ నైజం. అందుకు సాక్షిమే సోంపేట కాకరపల్లి ఉద్యమాలు ఆనాడు ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ కానీ నాగార్జున సంబంధించిన కానీ ఆల్రెడీ అన్ని నిర్మాణం అయినప్పటికీ కూడా ప్రజల యొక్క పెద్ద ఎత్తున కదలికల వల్ల ఇక్కడ పర్యావరణ నష్టం అవుతుందని చెప్పేసిన పోరాటం వల్ల ప్రజల యొక్క రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వము ఈ రోజు కార్పొరేట్ దారులకి, ప్రైవేట్ వ్యక్తులకి, పెట్టుబడిదారులకి రక్షణగా మరి ప్రజల యొక్క హక్కుల్ని కావడానికి ఏదైతే పోరాటాలు జరిగినాయో అలాంటి పోరాటాల వారసత్వంగానే ఇక్కడ ప్రజలందరూ కదులుతున్నారు. ఇది కాదు అభివృద్ధి అని చెప్పి అభివృద్ధికి నిర్వచనం చెప్తున్నారు. ఆ ప్రజల యొక్క అభివృద్ధికి నిర్వచనానికి ఈ రోజు ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. అదే పాలన అంటే, అదే ప్రజల జీవన విధానాన్ని గౌరవించడం అంటే, అదే ప్రభుత్వము ఈరోజు తనకు వ్యతిరేకంగా మాట్లాడటం అనేది రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఈ రోజు ఖండిస్తూ పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం నడిచింది. ప్రభుత్వము ఉత్పత్తి, పంపిణీ లాంటి ఈరోజు రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాన్ని, కార్పొరేట్ అనుకునే చట్టాలు తిప్పుకోవడం చరిత్ర రైతాంగ ఉద్యమానికి ఉన్నది. అట్లాంటి అద్భుతమైన రైతాంగ ఉద్యమాన్ని నిర్మించిన రైతులంతా కూడా తప్పనిసరిగా పోరాడి ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా తిప్పుకొడతారని చెప్పేసి ఆ విధంగా తిప్పుకొట్టాలని ఆశిస్తూ అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేకంగా ఇవాళ దాదాపుగా 2500 నుండి 3000 మంది ప్రజలు ఈ ప్రాంతంలో ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ వలన ఆదివాసీ ప్రాంతమే కాదు, ఆదివాసీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న 30 మైదాన ప్రాంతంలో గ్రామాలు ఉన్నాయి. ఇటు వెన్నెల వలస నుండి లేదా ఇటు సరబుజ్జిల నుండి బూర్జి వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం కల్లా ఎఫెక్ట్ వస్తుంది. ఇవాళ ప్రజలకు ఈ విషయాలు వివరించి చెప్పాం. ప్రజలే తేల్చుకుంటారు, ప్రజలే నిర్ణయించుకుంటారు. పవర్ ప్లాంట్ను తిప్పికొట్టే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. ఆ ప్రజలకు అండగా వామపక్ష పార్టీలుగా మేము ఉంటాం. ఇవాళ పవర్ ప్లాంట్ ఏదైతే మానవాళి మనుగడకు ప్రమాదమో ఆ పవర్ ప్లాంట్, పర్యావరణానికి హాని కలిగించే పవర్ ప్లాంట్ 3200 మెగావాట్స్తో తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బొగ్గులు కుంపటగా మార్చి ఈ ప్రాంతాన్ని బూడిదమయం చేసేటటువంటి ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ ప్రాంతంలో మరొక ఉద్యమం రాబోతుంది. ఆ ఉద్యమానికి సంఘీభావంగా మేమందరము వామపక్ష పార్టీలుగా ఉంటామని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు వెంకట మాధవరావు, జిల్లా సహాయక